చేద్దామని రెడీగా ఉన్నారు. అప్పుడే కాదురా ఇట్రా. ఇప్పుడు రోషన్ది ఒక చిన్న వీడియో చూద్దాం ఫస్ట్, ఆ తర్వాత మాట్లాడదాం. ఓకేనా? లెట్స్ హ్యావ్ ద వీడియో ప్లీజ్. ఇలా వచ్చి బజార్ ఎట్లా పోవాలి? చక్కగా అన్న టర్నింగ్ వస్తే మీ అయ్యే చెప్తారా? అరే స్టీరింగ్ ఉన్నది నీ అమ్మ కూర్చొని నువ్వుగా నీకు కాదు. నన్ను ఎవడేమని అంటే ఫస్ట్ టైం నా లైఫ్లో వేరే రియాక్ట్ మేడం తగిలింది కానీ కొంచెం బాగుంది మేడం. యాక్చువల్లీ మేడం ఇష్టం వచ్చినట్టు కూడా వేస్తున్నారండి బాబు. డబ్ స్మాష్లు. టైం టైం పడుతుంది మేడం. తీసుకొస్తే మీ ముగ్గురు కూడా తింటున్నారుగా, ఒక్కసారి కూడా ఏదో పంపరా? నీ దేశాన్ని ఉద్ధరించే వాళ్ళకు పేపర్ ఒకటి నువ్వు వెళ్ళి చావచ్చుగా. నేను వెళ్తానే అన్నానన్న, నాన్నే రెస్ట్ తీసుకోమన్నాను. చికెన్ మీద చేపడు. నేను ఇప్పుడు చెప్తున్నా కదా, నేను తప్పు చేయలేదు, నేను నమ్ముతున్నారా? తీసుకోకుండా నువ్వు ఎంత మంచి అన్న. నువ్వు నాకు కావాలరా, నువ్వు నాకు కావాలరా. వాడికి ఎట్లా రే రోషన్, ఇంకా చాలా ఉన్నాయిరా, దాచారు. ఏం చెప్దాం అనుకుంటున్నావు వీటన్నిటి గురించి? అవి అసలు ఫస్ట్ ఆ వీడియోలో ఎవరు తీశారు? ఫస్ట్ ఆ వీడియోలో ఎవరో తీసినవి కావురా, నువ్వే తీసినవి. ఈరోజు తీసుకొని వచ్చారు ఇక్కడికి, అంతే. సో అప్పటి నుంచే యూ వాంటెడ్ టు బికమ్ అన్ యాక్టర్ అండ్ అ స్టార్. విష్ యూ సూపర్ లక్ అండ్ సూపర్ సక్సెస్. ఆగు, నీ వీడియో అయింది కదా, మరి శ్రీదేవి వీడియో వేయకపోతే ఎట్లా? తప్పకుండా. శ్రీదేవి రెడీగా ఉన్నావా? వేసేద్దాం పద. ఆడియో ఆడియో ఆడియో. చూపిస్తా. అండ్ హాయ్ 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 కాకినాడ ఫ్యాన్స్. నేను ఏం చెప్పబోతున్నాను అంటే నా ప్రతి యుద్ధం నువ్వు, నా సైన్యం నువ్వు, నా ప్రియ శత్రువు నువ్వు. సరసకు నువ్వే నువ్వేరా, ఎలా విడిచి బతకను పిల్లోడా నువ్వే. శ్రీదేవి చిన్నప్పటి నుంచి ఏమి టాలెంట్, ఏమి ఎక్స్ప్రెషన్స్, అప్పుడే నీకు తెలుసా కాకినాడ ఫ్యాన్స్ అని? దా ఇవాళ ఇక్కడ హైదరాబాద్ ఫ్యాన్స్ కూడా హలో చెప్పాయి. చెప్పు శ్రీదేవి చెప్పు. అయ్యో అసలు ఇది ఎందుకు వేసారో నాకు తెలీదు. ఫస్ట్లీ అది వేసింది కారణం అయితే వీడే. ఫస్ట్ అదే ఆ వీడియో అంటే నేను ఎప్పుడో వాళ్ళ సిస్టర్తో కూర్చున్నప్పుడు తను ఏదో వీడియోస్ చూస్తుంటే ఈ వీడియో బాగా అనిపించి అందరికి చూపించాను. బట్ ఈ వీడియో ఎక్కడ ప్లే చేస్తాను నాకెందుకు తెలుసు సిరి. అబ్బా నా పరువు అంతా పోయి. నువ్వు ఎవరికైతే ఈ వీడియో చూపించకూడదో వాళ్ళకి చూపించేసావు, వాడేమో ప్రపంచానికి చూపించేశాడు. అది అయినా ఈ జనరేషన్ వాళ్ళు ఎవరెవరైతే వీడియోలు చేస్తున్నారో గుర్తుపెట్టుకోండి, తర్వాత ఇలా పెడతారు మీ వీడియోలు. ముందుగా అందరికీ థ్యాంక్స్ మా బ్యాండ్ మేళం సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు. అండ్ నాకు తెలియదు ఇంత పెద్దవాళ్ళని చూస్తానని కూడా నేను అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్